ముందుగా ఏమేం కాలాలు ఉన్నాయో చూద్దాం. మన లోపల ఉండే కాలాలు ఏ కాలాల్లో మనం జీవిస్తాం. ఒకటి క్రోధ కాలము, భీషణ కాలము, అసితాంగ కాలము, ఉన్మత్తు కాలం, ఇలా కాలభైరుడు యొక్క రూపాలు ఉంటాయి. అందులో మొదటిది క్రోధ కాలం. ప్రతి మనిషిలో ఈ కాలం ఉంటుంది. ఒకడు క్రోధంతో ఉండి హత్య చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉగ్రశక్తి అనమాట, వాళ్ళలో ఉంటుంది. అది ప్రతి మనిషిలో ఉంటుంది. అది పిల్లిలో కూడా ఉంటుంది. మీరు పిల్లి వెంటపడండి, పారిపోతుంది. అది పారిపోయి పారిపోయి ఏం చేస్తుందంటే ఒక ప్లేస్కి వెళ్ళిపోయి తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు అది వెనక్కి తిరిగి నీ మీద పడుతుంది. మరి ఇందాక ఎందుకు పారిపోయింది, ఇప్పుడు ఎందుకు వెనక్కి తిరిగిందంటే అది క్రోధ కాలంలోకి ఎంటర్ అయిపోయింది. దాని రక్షణ వ్యవస్థలు, ఇవన్నీ రక్షణ వ్యవస్థలు. ఇవన్నీ ఏమి వేస్ట్ చేయని కాదు. అయ్యో మనలో క్రోధం ఉండకూడదు, లోభం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు అంటారు తప్ప ఎన్ని ఉంటాయి. అవన్నీ ప్రకృతి పెట్టిన భైరవ యొక్క రూపాలు. అవన్నీ మన లోపల ఉంటాయి. అవన్నీ ఒక పిల్లి ఎందుకు సడన్గా వెనక్కి తిరిగింది అంటే అది క్రోధ కాలంలోకి ఎంటర్ అయిపోయింది. దానికి కారణాలు అనేక ఉంటాయి. తప్పించుకోవడానికి లైఫ్ కావాలి కాబట్టి, తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నీ మీద తిరగబడుతుంది. అది అది తిరగపడలేనని తెలుసు కానీ తిరగబడుతుంది. అంటే దానిలో ఉన్న క్రోధము దానిని మర్చిపోయేలా చేస్తుంది. నేను తిరగబడలేను, నేను వీళ్ళని ఎదిరించలేను అని మర్చిపోయేలా చేస్తుంది. దాని దాని లైఫ్ అనమాట. ఎగ్జిస్టింగ్ అంటారు దాన్ని. అంటే దాని బతుకు పోరాటం అది. అంటే ప్రతి మనిషిలో ఇది ఉంటుంది కదా, చూసారా? క్రోధ కాలము అంటే ఇవి ఎప్పుడు నీ చేతిలో కనుక వచ్చాయో, ఎప్పుడు నీ చేతిలోకి ఇవి వచ్చాయో అప్పుడు నువ్వు కాలం నీకు మిత్రుడైపోతుంది. ఎప్పుడు ఇవి నీ చేతిలోకి రాక వాటి చేతిలో నువ్వు ఉంటావో ఆ కాలం నీకు శత్రువు అవుతుంది. అంటే క్రోధము నీలో ఉండాలి. అది ఏ కాలంలో ఏ క్షణంలో బయటికి రావాలో ఆ క్షణంలో బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత దాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి. అర్థమైంది మిత్రులారా? క్రోధ కాలము ఎంత ఎంత అందమైన పేరు ఇది. అంటే ఇది లేదనుకోండి మీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. భీష్ముడిలా ఉంటుంది. భీష్ముడు అంపశ ఎక్కడానికి కారణం ఏంటో తెలుసా? ఇది లేకే. ఇది ఉంది ఆయనలో, కానీ దాన్ని ఆయన ఓపెన్ చేయలేదు దాన్ని. ఎంతసేపు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ శకుని యాక్సెప్ట్ చేస్తూ, దుర్యోధన యాక్సెప్ట్ చేస్తూ, ధృతరాష్ట్రుడిని యాక్సెప్ట్ చేస్తూ, అందరిని అందరిని భరిస్తూ 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 వెళ్ళాడు. ఆఖరికి ఆయన భరించినప్పుడు వాళ్ళు అధర్మం చేసినప్పుడు భరించాడు. అధర్మం చేసినప్పుడు భరించాడు కాబట్టి ఆయన కూడా అంపశయ్య ఎక్కాల్సి వచ్చింది. కృష్ణుడు చెప్తాడు ఇతను ఎంతో గొప్పవాడు కానీ అంపశయ్య ఎందుకు ఎక్కాడు? వాళ్ళని భరించడం వల్ల అంతే. ఇంకేం చేయలేదు. అసలు భీష్ముడు ఒక్క ధర్మం చేయలే. చూసారా మిత్రులారా? అంటే భీష్ముడు తనలో ఉన్న క్రోధ కాలాన్ని ఓపెన్ చేయలేదు. దాని మీద నీళ్లు పోసేశాడు ఆయన. తగ్గించుకున్నాడు తనను తాను, ఇంకా 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 తగ్గించుకున్నాడు. ద్రౌపదిని అవమానించేటప్పుడు ఆయనలో క్రోధం లేచింది. వెంటనే దానికి ఏదో కారణం ఉంది. ఆయన వాగ్బంది అన్నమాట. ఇలాగా మీలో కూడా ఒక క్రోధం ఉంటుంది. దాన్ని మీ చేతిలో పెట్టుకోవాలి. దాని చేతిలోకి మీరు వెళ్ళారా మీరు హంతకులైపోతారు. నేను ఎన్నో జైళ్ళు వాటిల్లో తిరిగి క్లాసెస్ చెప్పాను. చాలా మంది ఖైదీలను ఇంటర్వ్యూ చేశాను. మీరు ఎందుకు అలా చేశారు? నీకు నీకు అత్యంత ఇష్టమైన నీ భార్య లేకపోతే నీ ప్రియురాలు, వాళ్ళు ఎందుకు వాళ్ళని అలా చేసావంటే ఏమోనండి ఆ టైంలో అలా అయిపోయిందండి అంటారు. అదే క్రోధకాలం. చూసారా? అది ఉంటే ఎంత డేంజరు, ఉండకపోతే అంత డేంజరు. చూడండి ఈ కాలము. అందుకని ఈ నూతన సంవత్సరంలో చెప్పుకుందాం, ఈ క్రోధ కాలము మనతో ఉండాలి. కాకపోతే మన చేతిలో ఉండాలి. అంకుశంలాగా నీ చేతిలో ఉండాలి. మావిటి వాడి చేతిలో ఏనుగు పైన కూర్చుంటాడు కదా, వాడి చేతిలో ఒక అంకుశం ఉంటుంది. ఏనుగు దారి తప్పింది ఒకటి వేస్తుంటాడు, అప్పుడు ఏనుగు కంట్రోల్లో ఉంటుంది. అలాగనమాట. ఎంతమందో ఈ క్రోధానికి బలైపోయిన వాళ్ళు, ఎన్ని కథలు ఉన్నాయో మీ చుట్టూతోనే ఉన్నాయి, మీలోనే ఉన్నాయి. మీరు ఎన్నోసార్లు ఎన్నో క్రోధంలో ఎన్నెన్నో ఆకృత్యాలు చేశారు. ఆ క్రోధాన్ని మన చేతిలోకి తేవాలి. అలాగని క్రోధాన్ని చల్లార్చకండి.
క్రోధాగ్నిని మూసేయకండి. క్రోధాగ్ని చేతిలో ఉండాలి. ఈ 2025 నుంచి నిర్ణయం తీసుకోండి. ఈ ఒక్క క్రోధంతో మీరు చాలా కోల్పోయారు 2024లో. ఆ క్రోధాగ్నిని మీ చేతిలో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు దానిని విప్పతీయాలి. అ- అవసరం అయిపోగానే లోపల పెట్టేయాలి. చూడండి, పాశుపతాస్త్రం ఉంది, బ్రహ్మ శిరోమణి అస్త్రం ఉంది. ఇలా అస్త్రాలని ఏం చేస్తారు? అయిపోగానే లోపల పెట్టేస్తారు. అట్లా అన్నమాట క్రోధాగ్ని. ఎందుకంటే ఆ కాలంలో అది వచ్చేస్తుంది, మీరు ఆపలేరు దాన్ని. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రయోగం చేయడం పక్కనెట్టేసి ముందు కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. క్రోధ కాలం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మీలో ఎప్పుడు బాగా విపరీతమైన క్రోధం జమ్మని లేచిపోయింది? ఎప్పుడు లేచింది? ఈ మధ్య కాలంలో చూసుకోండి. అవతల వాళ్ళు నిన్ను ఇరిటేట్ చేస్తుంటారు. అంటే మీరు మీ క్రోధాన్ని పైకి లేపే వాళ్ళు ఎవరు అనేది చూసుకొని, ఏ సమయాల్లో ఇది నాకు ఆ కోపం వస్తుంది, నేను కట్టలు తెంచుకోలేని ఆ క్రోధం నాలో బయటకు వస్తుందో చూసుకొని ఆ సమయాలను మార్చాలి. మీరు సమయాన్ని మార్చాలి. దీన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, కృష్ణుడు ఏం చెప్తాడంటే, అర్జునుడు అడుగుతాడు, కృష్ణ ఎందుకు వీళ్ళు ఇంత క్రోధంతో ఉన్నారు, ఎందుకు ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే వాళ్ళు కేవలం ఎంటీ షెల్స్ అంటాడు. మనిషి నిర్గుణుడు, మనిషి దోషరహితుడు, మనిషి దోషం చేయడు, వాడి గుణం వాడి చేత అలా చేస్తుంది అంటాడు. అంటే మనిషి చెడ్డవాడా మంచివాడా డిజైన్ చేసేది ఎవరు? గుణము. గుణం వల్ల అలా ప్రవర్తిస్తాడు అంటాడు. గుణానికి కారణము ప్రకృతి అంటాడు. చూసారా, మూడో పాయింట్. అంటే ఒక మనిషి చెడ్డవాడు అవ్వాలి, మంచివాడు అవ్వాలి అంటే వాడి గుణాన్ని బట్టి. గుణానికి కారణం ఎవరు? ప్రకృతి. ఇప్పుడు మీరున్నారు, మీరు చెడ్డవాడిగా అయిపోయారు. క్రోధం వస్తే ఏమవుతారు? చెడ్డవాడే అవుతారు. ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళని మీరు దారుణంగా మాట్లాడతారు, ఇంకా కొడతారు, చంపేస్తారు. చెప్పక్కర్లా. మీ పిల్లలు మీరు ఎన్నిసార్లు కొట్టారు? గుర్తు తెచ్చుకోండి. మీ పిల్లల మీద ఈపు మీద దెబ్బలు ఎన్ని ఉన్నాయి? అంత ఎవరు? మీ క్రోధాగ్ని అది. అది తప్పు చేసి ఉండొచ్చు, దానికి పనిష్మెంట్ చేయొచ్చు. కానీ విపరీతంగా కొట్టిన తల్లిదండ్రులు ఎంతమంది? మీరు ఎన్నిసార్లు మీ పిల్లల్ని కొట్టలేదు? మీ భార్యని కొట్టలేదు? మీ కింది వాళ్ళని, మీ ఇంట్లో ఉన్న పెట్స్ని కొట్టలేదు? ఎవరిని కొట్టకపోతే కనీసం అంట్ల గిన్నెలను ఎన్నిసార్లు కొట్టారు? ఇంట్లో ఉన్న సామాన్లు ఎన్నిసార్లు వాళ్ళు కొట్టారు? ఫోన్ ఎన్నిసార్లు నేలకేసి కొట్టారు? ఎన్నో ఉన్నాయి. అవన్నీ కృతజ్ఞలే. అలా ఎందుకు జరిగింది అంటే మీ క్రోధానికి కారణము మీ గుణము, గుణానికి కారణము ప్రకృతి. అంటే మీరు కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఈ కాలాన్ని. అది సీక్రెట్. మీరు కాలాన్ని కంట్రోల్ చేయకుండా దీన్ని కంట్రోల్ చేస్తే ఉపయోగం లేదు. మీరు ఎక్కడ మీకు ఇరిటేట్ అవుతున్నారు, ఏ సిచ్యువేషన్లో మీరు బ్లాస్ట్ అవుతున్నారు, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకునే కాలాన్ని మీరు సృష్టించకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు కోపం వచ్చేస్తుంది ఒక సిచ్యువేషన్లో ఎక్కువ. ఓకే, ఆ సిచ్యువేషన్లో కోపం వస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ జరగకుండా, అంటే అలాంటి వాతావరణం జరగకుండా మీరు ముందే జాగ్రత్త పడాలి. అందుకే రామదాస్ పాట విన్నారు లేదు మీరు? అమ్మవారికి చెప్తాడు, ననుబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అని చెప్తూ, లోకాంతరంగుడు ఏకాంత వేళ ఏకశయ్యపై కూడిన వేళ నెలతరోమని బోధించవే. చూసారా, ఆయన కాలాన్ని కంట్రోల్ చేయమని చెప్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పు. అందుకని ఈరోజు మనం 3 పాయింట్స్ తీసుకున్నాం. క్రోధ కాలము మన చేతిలోకి వచ్చేయాలి. ఎక్కడ నీకు క్రోధం బద్దలవుతుందో ఆ సిచ్యువేషన్ మార్చేయి, ముందే మార్చేసేయి, సర్దేసేయి అంతా. ఎందుకంటే రోజుకి 20 మంది తల్లులు తమ పిల్లల్ని చంపి చనిపోతున్నారు ఈ క్రోధాగ్నిలో. అది కాలం అలా ఉంటుంది. ఎంతో ప్రేమగా చూసుకునే పిల్లోడిని ఎందుకు అలా చేసింది ఆ తల్లి? క్రోధకాలము. ఎంతో ప్రేమగా చూసుకునే భార్యని ఎందుకు వాడు పొడి చేశాడు? క్రోధకాలము. తన భర్త తలకాయ ఎందుకు పాలగొట్టేసింది? చేతిలో రాడ్డు ఉంటే వేసుకోవటేంది, డామ్ అని బయలుదేరి తలకాయ. క్రోధకాలము. వీటన్నిటికీ కారణాలు ఉంటాయి. చూసారా, గమ్మత్ ఏంటంటే ఆ కారణాలు ఏవి పట్టించుకోరావు, నువ్వు చేసిన చర్య అమల్లోకి వస్తుంది. వాడిని నువ్వు 100 తిట్టాడు, అది లెక్కలోకి రాదు. నువ్వు వాడిని చంపావు, లేదా కొట్టావు, గాయపరిచావు, అదే లెక్కలోకి వస్తుంది. నీ నియంత్రణ నువ్వు కోల్పోయావు కాబట్టి నువ్వు శిక్షించబడతావు. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని నువ్వు చేసావని కాదు, నియంత్రణ కోల్పోయావు.
ఆ నియంత్రణకు రావాలి అంటే నువ్వు కర్మను అనుభవించాలి. కొన్ని రోజులు నేను తీసుకెళ్ళి ఆ రుద్దుడు కార్యక్రమంలో ఆ పెయిన్ఫుల్ లైఫ్ ఉంటుంది. కనుక క్రోధ కాలాన్ని మన చేతిలోకి తేవడమే నూతన సంవత్సరం. తర్వాత పాయింట్లోకి వెళ్దాం. భీషణ కాలము. మనం ఇంతకుముందు కరోనాను ఎదుర్కొన్నాం కదా 2024లో. 21 నుంచి అది వెంటాడింది మనల్ని. కరోనా సమస్యలు, ఇతరత్ర దేశ మాంద్య సమస్యలు, ఆర్థిక మాంద్య సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నారు కదా. భీషణ కాలం, భయంకరమైన కాలం అది. సడన్గా మీ ఇంట్లో ఎవరో చనిపోవటము. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ కాలం. మొత్తం అల్లకల్లోలం అయిపోయింది మీ కుటుంబం అంతా. ఎవరి స్థాయిలో వాళ్ళకి, చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, పిల్లలకి, ఎవరి స్థాయిలో వాళ్ళకి భీషణ కాలం ఖచ్చితంగా ఉంటుంది. భీషణం అన్నమాట. ఈ భీషణ కాలము, ఈ భయంకరమైన కాలాన్ని ఎలా దాటాలి? వీటన్నిటికీ ఆన్సర్ ఒకటే. అది కాలం అని మీరు అర్థం చేసుకోవడమే దాటటము. ఇప్పుడు క్రోధం వచ్చింది అనుకోండి, అది కాలం అని అనుకోవట్లేదు, మీరు ఆ వ్యక్తి అనుకుంటున్నారు. అక్కడ సమస్య వస్తుంది. భయంకరం అనుకోండి, ఇది కాలము అని గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైతే మీరు కాలము అనుకున్నారో అది వెళ్ళిపోతుంది అని అర్థమైపోతుంది. ఆ వారం రోజులు, ఆ 10 రోజులు, ఆ నెల రోజులు, ఆ 6 నెలలు, 3 నెలలు, దానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఒకసారి అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, కృష్ణ, ఎప్పటికీ సూటబుల్ అయ్యే ఒక పదాన్ని రాయి చెప్పు అన్నాడు. ఏ కాలానికైనా సూట్ అవ్వాలి. అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఇది వెళ్ళిపోతుంది అని చెప్పాడు. దాని మీద గోడ మీద రాశాడు, ఇది వెళ్ళిపోతుంది. ఏ వెళ్ళిపోతుంది అన్నాడు. ఇది వెళ్ళిపోతుంది. ఓకే, ఆయనకేం అర్థం కాల. సరే, కొన్ని రోజులకి కొడుకు పుట్టాడు. ఆహా నా కొడుకు, ఆహా నా కొడుకు అన్నాడు. కృష్ణుడు చూడు అన్నాడు. చూశాడు, ఇది వెళ్ళిపోతుంది అన్నట్లుగానే అభిమన్యుడు వెళ్ళిపోయాడు. అయ్యో అయ్యో అని ఏడుస్తూ, బాధపడుతూ, బిడ్డ చనిపోతే ఎంతో వేదన కదా ఉన్నాడు. మళ్ళీ అటు చూడు అన్నాడు. చూశాడు, ఇది వెళ్ళిపోతుంది. అంటే దుఃఖం కూడా వెళ్ళిపోతుంది. అది శాశ్వతం కాదు. సంతోషం శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు, వెళ్ళిపోతుంది. అదే కాలము. అది పట్టుకోవాలి మిత్రులారు మనం. ఇది గడిచిపోయినాక తెలుస్తుంది, కానీ ఆ సిచ్యువేషన్లో తెలిస్తే మనం అసలు ఎంత హ్యాపీ అయిపోతాం తెలుసా. ఎన్ని దాటేస్తామో ఆ సిచ్యువేషన్లో తెలిస్తే. మీరు క్రోధంలో ఉన్నప్పుడు ఇది కాలము అని తెలియాలి. మీరు భీషణంలో ఉన్నప్పుడు ఇది కాలము అని తెలియాలి. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, నో ప్రాబ్లం, వెళ్ళిపోతుంది. రాజ్యం వచ్చింది అర్జునుడికి, సంతోషంతో ఉన్నాడు. కృష్ణుడు చూపించాడు ఆ పదాన్ని మళ్ళా, ఇది వెళ్ళిపోతుంది అన్నట్లుగానే వెళ్ళిపోయింది. అరణ్యవాసంలో ఉన్నారు, ఆ నానా కష్టాలు పడుతూ ఉన్నారు. మళ్ళా ఆ పదం చూశాడు, ఇది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. మళ్ళా యుద్ధం వచ్చింది, గెలిచాడు, రాజ్యం వచ్చింది. ఓహా ఆహా అనుకున్నారు, అమ్మయ్య సెటిల్డ్, హ్యాపీ, అంతా అయిపోయింది, ఇంకా శత్రువు నాశనం, మనం పర్ఫెక్ట్ అనుకున్నాడు. మళ్ళా చూశాడు, వెళ్ళిపోతుంది. ఏంద్రా ఇది, దీనికి అడ్డు లేదా? లేదు నాయన, అంతే కాలం అంటే. ఆఖరికి హ్యాపీగా ఉన్నాం అనుకుంటే వాళ్ళ అన్న అన్నాడు, బయలుదేరండి అన్నాడు. ఎలాగో చేస్తాం కదా, సరిగా చేద్దాం అని ఒక టాస్క్ ఇచ్చాడు, అదే స్వర్గారోహణం. చూసారా, రాజ్యమాలు వెళ్ళిపోయింది. కనుక మిత్రులారా, కాలము అద్భుత వరము. అదే నూతన సంవత్సరము, నూతనం. ప్రతి క్షణం నూతనం. ఎప్పుడు నూతనం అవుతుంది? ఈ గతాన్ని అర్థం చేసుకుంటే నూతనం అవుతుంది. గతాన్ని అర్థం చేసుకోకపోతే నూతనం ఎట్లా అవుతుంది? నిన్న అలా చేశాడు అని ఈరోజు ఏడుస్తుంటారు. ఇంకా నూతనం ఎక్కడ ఉంది? కనుక క్రోధ కాలము, భీషణ కాలము. ఒక భీషణంలో ఉన్నాం మనము, సైలెన్స్. ఇక చేయగలిగింది ఏం లేదు, సైలెన్స్. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, భీషణ కాలంలో చేయాల్సింది ఏమిటి అంటే మౌనము, ధ్యానము. క్రోధకాలంలో చేయాల్సింది మౌనము, భీషణ కాలంలో చేయాల్సింది ధ్యానము. రెండే రెండు, రెండు ఆన్సర్స్ మీకు. భీషణ కాలం, క్రోధం క్రోధం మండిపోతుంది, ఏం చేస్తావు నువ్వు? నువ్వేది మాట్లాడినా అది రివర్స్ అయిపోద్ది. ఎందుకంటే నీ నోరు ఇంకా అన్కంట్రోల్డ్ అయిపోయింది. నువ్వే అన్కంట్రోల్ ఉన్నప్పుడు ఇంకేం చేయగలవు? అవతల ఊరుకుంటాడా? నీకున్నట్టుగా వాళ్ళకు ఒక క్రోధ కాలం ఉంటుంది కదా. అప్పుడు సైలెన్స్, ఏమీ లేదు, సైలెన్స్, అంతే.
క్రోధకాలం మాయమవ్వాలి. అది మాయమయ్యి మళ్ళా శాంతకాలంలోకి మీరు రావాలంటే, ఆ చక్రం తిరగాలి అంటే మీరు అక్కడ మౌనంలో ఉండాలి. దానికి సొల్యూషన్ అదే. ఇక భీషణ కాలం. భీషణ కాలం అంటే భయంకరమైంది. భయంకరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు. ఆ టైంలో ఏం చేస్తారు మీరు? ధ్యానము, నీతో నువ్వు అస్సలు మీరు ఎవరితో డిస్కస్ చేయొద్దు. ఎవరితో మాట్లాడొద్దు, ఎవరి సహాయం కోరొద్దు. మా కొంపలో ఎలా అయిపోయింది రక్షించండి, ఇలా చూసారా, మా ఆయన ఇలా చేశాడు, మా అత్తగారు ఇలా చేసింది, మా కోళ్ళు ఇలా చేసింది. వేస్ట్ వేస్ట్. ఒక ఆమె పడవలో వెళ్తుంది. ఆ పడవ సడన్గా మునిగిపోయింది. నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆమెకి అర్థమైంది ఇంక అందరూ చనిపోతున్నామని. ఆ పడవలో 12 మందో 15 మందో ఉన్నారు. పడవ మునిగిపోతుంది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఇంక ఎలాగో చేస్తున్నాను కదా, చచ్చేటప్పుడు ధ్యానం చేస్తూ చేద్దామని ఆమె ఏం చేసింది, కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయింది. భీషణ కాలం. భీషణ అంటే భయంకరమైన కాలం. ఇంక ధ్యానం ఇంకేం లేదు, మీరు ఏమి చేయలేరు మిత్రులారా. ఆ కాలాన్ని మీరు ఏం చేయలేరు. అంతే, నిశ్చలమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది. కళ్ళు మూసేసింది. ప్రపంచం ఏమైపోయింది, ఎలా చనిపోతున్నాను, ధ్యానంలో చనిపోతాను ఏంటంట అని చెప్పేసి ఆమె ధ్యానంలో కూర్చుంది. ఏమని జరగచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అలా నిశ్చల నిర్మలం అయిపోయింది. ఆమె ధ్యానం చేస్తుంది అనమాట రెగ్యులర్గా. సరే, మొత్తం మీద కాసేపటికి ఎవరో ఆమెను పట్టుకొని బయటికి లాగారు. లేపారు. అమ్మాయి లే అంటే లేచి కళ్ళు తెరిచింది. చూస్తే అందరూ చనిపోయారు, ఈమె ఒకటే బతికింది. అంటే ఈమె నీళ్ళల్లో అలా తేలుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా తల ఒక్కటి బయటకు వచ్చి వెళ్ళిపోతా ఉంది. ఆమె ఇంకా కళ్ళు తెరవలే. నేను ఈ మృత్యు ఘోషను చూడను, ప్రాణం విడిచేస్తాను అని నిశ్చలంగా కూర్చొని ఉంది. అలా తేలుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరో చూస్తే జుట్టు పట్టుకొని లాగేశారు బయటికి. ఆ పడవ మునిగిపోయింది, అందులో ఉన్న అందరూ చనిపోయారు, ఏమో బతికింది. ఒకళ్ళు ఇద్దరు ఈత వచ్చిన వాళ్ళు బతికారు, అది వేరే విషయం. అంటే ఆమె ఏం చేయగలిగింది? ఇంకేం చేయడానికి ఏం లేదు. మీలో చేయడానికి ఏం లేదు. ఆ భీషణ కాలంలో ఉన్నారు మీరు. ఇంకేం చేస్తారు? చిన్నపిల్లలు చూసి నేర్చుకోండి ఇది. చిన్నపిల్లలు ఏం చేస్తారు? భీషణ కాలంలో తల్లిని పట్టుకుంటారు, మౌనంలోకి వెళ్ళిపోతారు. ఆ తల్లే కొట్టింది అనుకోండి, వాళ్ళు అల్లేమో నీళ్ళు పెట్టుకొని ఎలా చూస్తుంటారు, ఊరికే వాగరు, ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టరు. అసలే భీషణం, నువ్వు ఇంకా మళ్ళా అసలే పెట్రోలు నువ్వు అగ్గిపొలగిస్తే ఎట్లా? సరికాని కాలంలో చేయకూడదు మిత్రులారా. ఆ కాలం నడిచిపోనియండి. ఆ కాలం గడిచాక మళ్ళీ మళ్ళీ మీ టర్మ్ వస్తుంది. అసలు కాలాన్ని అర్థం చేసుకుంటే జీవితం అంతా అర్థమైపోతుంది. మీరేం లేదు, మీరేదో చేస్తున్నాం అనుకుంటున్నారు, ఏమి లేదు. అంత కాలంలో బందీలు మనం, కాలచక్రంలో బందీలు. మీకు ఇవ్వబడ్డ కాలంలో మీరు ఏం చేయాలో అది చేయడమే. ఆ భీషణం అయిపోయాక మీకు మళ్ళీ ప్రశాంతత వస్తుంది కదా, అప్పుడు మీరు ఏం చేయాలో అది చేయడమే. అంటే ఇతరుల యొక్క భీషణాన్ని కలిగించకుండా ఉండడము. మనం ఇతరుల క్రోధంలో ఉన్నప్పుడు మనం ఆ క్రోధాగ్నిని చల్లార్చేలాగా వాళ్ళతో ప్రేమతత్వంతో ఉండడము మనం చేయాలి. అంటే మన చక్రము క్రోధ చక్రంలో, భీషణ చక్రంలో కాలంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలో నేను చెప్తున్నా. ఇతరులు అది దాటేస్తే మీకు మీ చేతిలోకి అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. అయ్యో, ఆ టైంలోనే ఆ టైం దాటిందంటే ప్రతి ఒక్కళ్ళు వీర్లే. ఇంక మైక్ పట్టుకొని దంచేస్తాం. శాంతంతో ఉన్నాడు ఎన్ని కబుర్లైనా చెప్తాడు. వాడు క్రోధకాలంలోకి ఎంటర్ అయినప్పుడు ఉంటుంది ఆడి సినిమా. ఇంక వాడు రెచ్చిపోతాడు అనమాట. కైకే నడిచేస్తాడు భార్య మీద. అంటే క్రోధకాలంలో మనం ఉన్నప్పుడు మనం చేయాల్సింది మౌనము. క్రోధకాలంలో అవతల వాళ్ళు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు కూడా మౌనమే, నువ్వేం మాట్లాడినా ఉపయోగం ఉండదు. అందుకని ఆ అవతల వాళ్ళ ముందు అసలు మీకు కాలం అర్థమైతే ఏదైనా చేయగలరు. కాలమే అర్థం కాకపోతే వ్యక్తుల మీద నేరం ఆరోపణ చేస్తారు. అందుకని కృష్ణుడు చెప్తున్నాడు, ప్రకృతి, గుణము, మనుషుడు. ప్రకృతి అంటే కాలం. చూసారా మిత్రులారా, చాలా సింపుల్ స్పిరిచువాలిటీ సరిగ్గా అర్థం చేసుకుంటే. ఓకే, మూడో కాలంలోకి వెళ్దాం. అసితాంగ కాలము అంటారు దాన్ని. అసితాంగ కాల భైరవుడు అంటారు. అంటే నీలో సృజనాత్మకని వెలికి తీసే కాలము. అదొక కాలం ఉంటుంది మనకి. అది ఎప్పుడో చూడండి, మీరు అందరూ కవితలు రాశారు కదా. ఎప్పుడు రాశారు? మా పెద్దక్క ఉంది, తను మంచి కవితలు రాస్తుంది అనమాట. కవితలు పాటలు రాసేది. ఇప్పుడు అన్ని అటక మీద ఉన్నాయి. అది పెద్దదైపోయింది, ఇప్పుడు రాయలేదు. ఒకప్పుడు మీరు చేసిన పని ఇప్పుడు చేయలేదు, చూసుకోండి కావలిస్తే. ఒకప్పుడు మీరు స్వెటర్లు అల్లేవాళ్ళు, ఇప్పుడు అల్లుతారా? ఒకప్పుడు పరిగెట్టేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు, ఇప్పుడు వెళ్తారా? ఆ కాలం అయిపోయిందబ్బా. ఆ కాలం నుంచి మీరు ఇంకో కాలంలోకి వచ్చారు. అంటే సృజనాత్మకత
అప్పుడు సృజనాత్మకత వేరు, మళ్ళీ ఇప్పుడు సృజనాత్మకత వేరు. ప్రతి కాలంలోనూ ప్రతి ఒక్క టర్మ్లోనూ అసితాం కాలం ఉంటుంది. అంటే నీలో సృజనాత్మకను వెలికి తీసే కాలం ఒకటి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో దాన్ని పట్టుకోవాలి మీరు. మీరు ఆ కాలంలో అదే చేయాలి. ఇప్పుడు నేను చాలామంది ఒకప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పేవాళ్ళం, లేకపోతే ఒకప్పుడు ఒకటి చేసేవాళ్ళం. ఇప్పుడు అది చెప్పమంటే చెప్పలేను నేను. ఇప్పుడు ఇదే సబ్జెక్టు నేను మళ్ళీ కొంతకాలం తర్వాత చెప్పలేను. ఆ డైమెన్షన్ మారిపోద్ది. ఇప్పుడు చెప్తున్న ఈ సబ్జెక్టు కొంతకాలం తర్వాత నేను అసలు చెప్పలేను. ఆ కాల ప్రవాహం మారిపోతుంది. అందుకని ఎప్పుడైతే మీలో ఆ సృజనాత్మకత, అష్టాంగం అంటే సృజనాత్మకత అనమాట, సృజనాత్మకత అన్న కాలం వెలసిల్లిందో దాన్ని పర్ఫెక్ట్గా పూర్తి చేసేయండి. ఇవాళ కాదు రేపు చేద్దాం అనుకున్నారు, చేయలేరు మీరు. నేను ఒక బుక్ రాశాను ఒక కాలంలో, కర్మచక్రం అన్న బుక్ రాశాను. అది ఎంతో మందికి లైఫ్లు ఇచ్చింది. ఓకే. ఈ కర్మచక్రం అన్న బుక్ తర్వాత ఇంకొక బుక్ కర్మ విపాకం, దాన్ని బుక్ రాద్దామని మొదలుపెట్టి ఇంతవరకు రాయలేకపోయాను. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి రాయలేకపోతున్నా పుస్తకం. వీడియోలు మాత్రం పిచ్చ చేసి పారేశాను. 400 వీడియోలు చేసేసాను. ఇదే వీడియోలో అప్పుడు చేద్దామంటే అసలు అవ్వలేదు. చూసారా? అంటే మనలో కూడా ఒక కాల ప్రవాహం, సృజనాత్మకత కాల ప్రవాహం అని ఒకటి ఉంటుంది. ఆ సమయంలో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంక మీరు ఇంకేం చేయకూడదు. ఎలా తెలుస్తుందండి అంటే, నీలో ఏది చేస్తుంటే ఉత్సాహంగా ఉందో, ఏది చేస్తుంటే కాలం అనుకూలిస్తుందో, ఏది చేస్తుంటే నీకు ప్రకృతి సహకారం లభిస్తుందో, కాలం అన్న ప్రకృతి అన్న ఒకటే, సహకారం లభిస్తుందో, ఏ పని చేస్తుంటే నీ ఆత్మలో నుంచి ఆనందం వస్తుందో, అది అసితాంగ కాలం. దాన్ని అసితాంగ భైరవ అంటారు. ఇవన్నీ భైరవ రూపాలు. ఈయన మనం పూజిస్తూ భజన చేస్తూ ఉన్నాం. అసలు రహస్యాలు ఎన్నో ఉన్నాయి వాటిలో. అసితాంగం కనుక నువ్వు ఇప్పుడు ఏ సృజనాత్మకత నీ దగ్గర అయితే ఉందో దాన్ని మీరు చేయాలి. అక్కడ దాకా ఎందుకో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూసారా మీరు? నేను ఫస్ట్లో శివ సినిమా తీసినప్పుడు అసలు సినిమా చరిత్రనే మార్చేసింది. అదే రామ్ గోపాల్ వర్మ సినిమా మొత్తం మార్చేసింది. సినీ ప్రపంచం చరిత్రను మార్చేసింది ఆ సినిమా. అప్పట్లో ఆయన ఆయన ట్రెండ్. ఓకే. దాన్ని ట్రెండ్ అంటారు అనమాట తెలుగులో. ఇంగ్లీష్లో ట్రెండ్ అంటారు, తెలుగులో అష్టాంగం అంటారు. అంటే స్పిరిచువల్ భాషలో అష్టాంగం అంటారు. అదే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సినిమా తీస్తే ఎందుకు ఆడట్లా? పేలవంగా ఉన్నాయి, పేలిపోయినాయి. చూసారా? అలా కాలాన్ని అర్థం చేసుకోవాలి. వంశీ సినిమాలు చూసారా మీరు? నాకు చాలా ఇష్టం. ఉం? ఏప్రిల్ 1 విడుదల, రాజేంద్ర ప్రసాద్తో సినిమాలు తీస్తే అస్సలు ఇప్పటికీ అది నేను చూస్తుంటాను. ఆ సినిమాలు ఏముంటాయి ఆ సినిమాలు, లేడీస్ టైలర్ అవన్నీ. మరి అదే వంశీ ఇప్పుడు ఎందుకు తీయలేడు? అవి ఆడవు అవి. ఎందుకనంటే అతను అప్పుడు ఆ సృజనాత్మకత చక్రం తిరిగింది. దాన్ని అతను అప్పుడు ఉపయోగించుకున్నాడు. ఎవరైతే తమ సృజనాత్మకత కాలాన్ని ఉపయోగించుకున్నారో వాళ్ళు వాళ్ళు స్టార్లు అయిపోతారు. ఒక వెలుగు వెలుగుతారు. అది ఎప్పుడు ఉంటుందో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఆ కాలాన్ని తెలుసుకోవాలి. అంతేగాని మీరు ఊరికే ఉంది కదా అని చేసుకుంటూ వెళ్తే రాదు. పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. నీకొక సృజనాత్మకత ఉంది, నీలో ఒక అసితాంగం ఉన్నది, నీలో ఒక అసితాంగ భైరవుడు ఉన్నాడు. అదేంటో పట్టుకోవాలి, నువ్వే పట్టుకోవాలి. అది ఎలా పట్టుకోవాలండి? అది అడిగితే నేనేం చెప్తాను? నీకే తెలియాలి. అది నాలో ఉన్న ప్రత్యేకత ఏంటి చెక్ చేసుకోండి. ఏ పని నేను చేస్తుంటే నాకు సంతోషం వస్తుంది, ఏ పని చేస్తుంటే నాకు ప్రకృతి సహకరిస్తుంది, లోపల నుంచి ఆత్మానందం కలుగుతుంది, అదే అసితాంగం. అద్భుతమైన ఫలితం వస్తుంది, అదే అసితాంగం. అది ఏదన్నా అవనియండి, అయితే ధర్మబద్ధమైనది అయి ఉండాలి. అది నీ పని కాదు అని తెలిసిపోద్ది, నువ్వు చేయకండి. ఒక పని ఏం చేయాలని మీరు మొదలు పెడతారు, అది అవ్వదు. ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు, ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. అంటే దానికి ఆ కాలం లేదు, టైం సరిగా లేదు అంటారు చూసారు, అదే అది. దానికి ఒక కాలం ఉంటుంది, అప్పుడు చేసుకెళ్ళిపోవాలి. ఈ కాల ప్రవాహంలో నీకు ఇవ్వబడ్డ సమయంలో నువ్వు పూర్తి చేయాలి. మీరు ఆ సమయాన్ని కనుక దాటించారా మళ్ళీ మీరు చేయడం కష్టం. మీరు చాలా చేసి ఉంటారు ఇప్పటికి చూసుకోండి. మీరే అంటారు ఆ రోజుల్లో కాబట్టి చేయగలిగాం కానీ ఈ రోజుల్లో యాడ్ చేస్తాం అంటారు చూడండి. ఒక పనిని, ఒక ఇల్లు కట్టారు అనుకోండి, ఆ రోజుల్లో ఇంత ఇల్లు కట్టగలిగి ఇప్పుడు కట్టగలమా అంటారు. అది నిజమే.
అంటే డబ్బు లేకో లేకపోతే ఇంకోటి లేక కాదు, మీ కాలం లేదు అక్కడ, మీ కాలం అయిపోయింది. అసితాంగం అంటారు దాన్ని. ఆ రోజుల్లో ఎంత బాగా చేసేవాళ్ళమో, వీళ్ళు అసలు చేయలేరు అంటారు. మీరు కూడా చేయలేరు. కనుక ఎవరు ఏ పని అయితే చేయలేకపోతున్నారో దాన్ని వాళ్ళ యొక్క అసితాంగ కాలం, అంటే వాళ్ళ యొక్క సృజనాత్మకత అనేది లేదు. ఎవరు ఏదైతే ఆలోకంగా చేసేస్తున్నారో వాళ్ళ సృజనాత్మకత కాలము యాక్టివ్ అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మిత్రులారా మూడు కాలాలు, చాలా ఇంపార్టెంట్ ఈ మూడు కాలాలు. ఈ మూడు కాలాలు మీరు పెట్టుకొని ఏది యాక్టివ్ అయింది, క్రోధ కాలంలో ఉన్నామా, వెరీ గుడ్. ఈ క్రోధాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మౌనము. భీషణ కాలంలో ఉన్నామా, ప్రకృతి సహకారం లేదు, తిండి లేదు, తెప్పలు లేవు, దరిద్రము, ఏది ముట్టుకున్నా మసి మన్ను, అలా ఉందా, ధ్యానము. ఏ పని చేయొద్దు, ధ్యానము. తిన్నామా ధ్యానం చేసామా పడుకున్నామా, తిన్నామా ధ్యానం చేసామా పడుకున్నా, అట్టే ఉండాలి, ఇంకేం చేయకూడదు. మూడోది అసితాంగము. మళ్ళా పుష్పం ఎలా అయితే చిగురిస్తుందో అలాగే చిగురిస్తుంది, ఒక కాలం వస్తుంది అనమాట. అసితాంగం అంటే నీ సృజనాత్మకత వెలికి తీసే ఒక కాలం వస్తుంది, అప్పుడు నువ్వు దంచేయాలి, 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 దంచేయాలి. చీమలు చూడండి, ఎంతో అద్భుతంగా కట్టడాలు నిర్మిస్తాయి. వర్షాకాలం రాగానే వాటికి అటు సమయం లేదు కదా, ఆ కాలం సహకరించదు కదా, వెంటనే అన్ని టక్ 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 మని మార్చేసుకుంటాయి, లోపల లాక్ చేసేసుకుంటాయి, అన్ని లోపల సెలబ్రేట్ చేసుకుంటాయి, అంటే పాటలు పాడుకుంటే ఎంజాయ్ చేస్తుంటాయి చీమలు. తెలుసా మీకు? లోపల చీమల పుట్టలో వర్షాకాలం ఏం చేస్తాయి అనుకున్నారు అయ్యి? ఫుల్ పార్టీలే. మిగతా కాలం అంతా సంపాదించుకుంటాయి, వాటికి తెలుసు సృజనాత్మక కాలం వెళ్ళిపోతుందని. ఆ కాలంలో వర్షం పడే లోపు దడ 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 అన్ని ఎక్కడెక్కడో అన్ని తీసుకొచ్చి పుట్టల్లో పెట్టేసుకుంటా ఉంటాయి. అద్భుతమైన జీవనం వాటిది, చీమలు. అందరూ నల్ల చీమలు ఉంటాయి చూడండి, చిన్న చిన్నవి, అవి అద్భుత జీవితం, కష్టజీవులు అవి. తర్వాత అది అయిపోతుంది కదా, ఆ కాలం వాటికి పనికిరాదు కదా, అప్పుడు ఏం చేస్తాయి, దుకాణం క్లోజ్ చేసేసి పొట్టకు పైన మట్టి పెట్టేసి ఇక లోపల ఎల్ఈడి లైట్లు పెట్టుకొని డిస్కో తెక్కులు, అయ్యో వాటి కథ చెప్పాలా మీకు. ఫుల్ ఎంజాయ్ చేస్తాయి. మనలాగా పీకో అవి. మనం పనికిరాని కాలంలో పని చేస్తుంటాం, పనికొచ్చే కాలంలో పని చేయం, రివర్స్ మందంతా. అందుకని కాలాన్ని అర్థం చేసుకోండి, అప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. ఇక లాస్ట్ది నాలుగోది ఉన్మత్త కాలము. ఉన్మత్తం. ఇది ఉన్మత్తం అనగానే మీరు ఏదో అనుకున్నారు, పిచ్చోడు అనుకున్నారు, ఉన్మత్తుడు అంటారు, ఆ పదం అది కాదు. ఉన్మత్తం అంటే తదాత్మము, పరవశము, సంతోషము. ఎందుకంటే అది కూడా ఉండాలి కాలంలో, ఎప్పుడు 24 గంటల పనేనా. మనిషి అన్నాక కళాపోషణ ఉండాలి అంటారు రావుగోపాలరావు గారు. లేకపోతే గొడ్డుకి మనిషికి తేడా లేదంటాడు కదా, అలాగా. మీలో ఈ భీషణ కాలము, సృజనాత్మక కాలంలో అన్నిటితో పాటు ఉన్మత్త కాలం కూడా ఉంటుంది. ఉన్మత్త అంటే హ్యాపీ డేస్, నీ హృదయం రంజింపజేసే కాలం, తదాత్మ చెందే కాలం, తదాత్మ. దాని కాలం దానికి ఇవ్వాలి మీరు. ఉన్మత్తుడు అంటే తదాత్మలో ఉంటాం అనమాట. మళ్ళీ ఎప్పుడూ తదాత్మలో ఉండకూడదు, ఆ కాలంలోనే ఉండాలి, దానికి ఒక కాలం ఉంటుంది. తదాత్మం చెందే కాలం ఒకటి ఉంటుంది. రోజంతా హ్యాపీగా ఉండాలని అంటారు, ఎట్టుంటారు, చస్తారు మీరు. రోజంతా హ్యాపీగా ఉండి పిచ్చోళ్ళు అయిపోతారు. పిచ్చోడు రోజంతా హ్యాపీగా ఉంటాడు. రోజంతా హ్యాపీగా ఉండకూడదు. కూసింత క్రోధము, కూసింత భేషణము, కూసింత అసితాంగము, కూసింత ఉన్మత్తము. నాలుగే చెప్పాను, ఇంకో నాలుగు ఉన్నాయి. 2026లో చెప్తాలేండి అవి. ఈ 2025 అంతా ఇవి పట్టుకోండి. ఈ ఉన్మత్తం అంటే ఏంటంటే అది తదాత్మం, ప్రతిదానిలో ఉంటుంది ఇది. ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి ఉన్మత్తం చెప్పకండి, వాడు ఏడవలసిన కాలం అది. వాడి భీషణ కాలంలో ఉన్నాడు, వాడిని పన్నియండి, అది అంతే. కనుక క్రోధ కాలానికి మౌనము, భీషణ కాలానికి ధ్యానము, అసితాంగ కాలానికి సాంగత్యము. మీరు సజ్జలతో కలవాలి, అప్పుడే అసితాంగం బయటకు వస్తుంది, సృజనాత్మకత బయటకు వస్తుంది. సజ్జనుడితో ఉండాలి మీరు, సహకరించే వాళ్ళతో ఉండాలి, పనికి వాళ్ళతో ఉండకండి. వాడు తిడతాడు, విమర్శిస్తాడు, వాడు వెనక చూడకండి అసలు. వాడు మిమ్మల్ని ఎవడైతే వెనక లాగేస్తాడో, అది నువ్వు చేయలేవు అది ఇది అంటాడో, వాడు బతికున్నట్టు కూడా మీరు చూడకూడదు. వాడు మీ దృష్టిలో వాడు విసర్జించబడ్డవాడు, అంటే వాడి వైపు చూడకూడదు. నన్ను కొంతమంది నా సిద్ధాంతాన్ని విమర్శిస్తారు, నేను నా దృష్టిలో వాడు పోయాడు అనమాట, వాడు ఉన్నట్టు కూడా నేను చూడను.
అప్పుడే నీ సృజనాత్మకత ముందుకెళ్తుంది, లేకపోతే నాశనం అయిపోద్ది. నీ సృజనాత్మకత నువ్వే నాశనం చేసుకున్నట్లు. అందుకని అష్టాంగ కాలానికి కావాల్సిన ఎవరంటే స్నేహితులు. అద్భుతం అది. స్నేహితులు, లేదు సారీ సజ్జనులు. ఒక సజ్జనుడు కావాలి, లేకపోతే గురువు కావాలి. అష్టాంగానికి గురువు కావాలి, ఒక మాస్టర్ కావాలి. నీలో ఇంకా నీ సృజనాత్మకత ఇంతేనా, నీ మొహం ఇంకా నువ్వు చేయగలవు అంటాడు. ఒక అద్భుతమైన మాస్టర్ కావాలి. సాంగత్యం అంటారు దాన్ని. ఒక మాస్టర్తో సాంగత్యం కావాలి. నిన్ను ఎంకరేజ్ చేసేవాడితో సాంగత్యం కావాలి. నువ్వు ఒక అద్భుతం అని నిన్ను చేయి పట్టుకుని నడిపించేవాడితో సాంగత్యం కావాలి. చూసారా, మూడు మూడు కాలాలకు ముగ్గురు ఉండాలండి. ఇక నాలుగో కాలం ఉన్మత్త కాలం, అంటే తదాత్మానం. తదాత్మానికి ఎవరు కావాలి? ఫ్రెండ్ కావాలి. మందు కొట్టడానికి ఫ్రెండే కదా కావాలి. సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ కావాలి. ఫ్రెండ్స్ లేని బతికేనా? అది ఆడా మగ పక్కనెట్టండి. నాకు ఎంతమంది ఫ్రెండ్స్, అబ్బా ఎంతమందో నా ఫ్రెండ్స్. అందరూ ఎంత ఉన్మత్తులుగా ఆనందిస్తాం. బృందావనం అంటే ఏంటి? ఉన్మత్త కాలము. కృష్ణుడు ఆయుధం పట్టాడు. ఏ కాలం అది? క్రోధకాలము. బృందావనం వెళ్ళి బ్లూటూత్ అందరూ ఆడుతూ పాడుతూ ఉంటారు. ఏ కాలము? ఉన్మత్త కాలం. తదాత్మం చెందుతూ ఉంటారు. ఎందుకంటే అన్ని అన్ని కాలాలు ఉంటాయి మనకి. ఒక కాలం ఎలా ఉంటుందండి? మొత్తం 8 కాలాలు ఉంటాయి, అందులో 4 చెప్పాను మీకు నేను. కనుక మిత్రులారా, అద్భుతమే ఉన్మత్తం. అది లేకపోతే అస్సలు పిచ్చా బోర్ లైఫ్. వీటన్నిటిని ఛార్జ్ చేసేది ఇదే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలం ఉంటుంది. అంటే ఉన్మత్త కాలంలో పొందుతున్న ప- అందరూ ఉన్మత్త కాలం కావాలి, అందరికి కావాలి. ఎందుకంటే హ్యాపీ హ్యాపీ డేస్ అనమాట. అది ఎప్పుడు తదాత్మలో ఉంటూ సంతోషంతో ఉంటూ ఊగుతూ తూగుతూ పాడుతూ ఉంటారు. ఏం నేర్చుకుంటారు మీరు? ఏం నేర్చుకోరు. నేను చాలా మందిని చూస్తాను. నిన్న ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది. కాశీ వెళ్తే అక్కడ ప్రోగ్రామ్కి వచ్చింది అనమాట. అమ్మాయిని అడిగాను, ఏం చేస్తున్నావు? పెళ్ళి గిల్లి జంతనాయి, నాకు నో పెళ్ళి, నేను ఇలా తిరుగుతానండి, ఎప్పుడు హ్యాపీగా ఉండవే నా పనండి అంది. అంటే ఆమె ఉన్మత్త కాలాన్ని సృష్టించుకుంటుంది. లేదు పాపం అని మనశ్శాంతి ఉండదు ఆ పిల్లకి. నేను అడిగా, నీకు మనశ్శాంతి లేదు కదా అని. లేదండి అంది. ముందు నాకేం లేదు, నేను హ్యాపీ అంది. నీ మొహం హ్యాపీ. మనశ్శాంతి ఉంటే, అంత హ్యాపీగా ఉంటే ఇవన్నీ ఎందుకు తిరుగుతావు? నువ్వు అక్కడే ఉంటావు. అంటే అమ్మ ఏం చేస్తుందంటే తన ఉన్మత్త కాలాన్ని ఒక్కదాన్నే పట్టుకుంది. అది అయిపోయింది మాని ఇంకా పట్టుకొని కూర్చుంది. పొదుగులో పాలు పిండుతాము, పిండుతూనే ఉంటారా మీరు? పాలు వచ్చినాక పొదుగు పక్కన పెట్టేయాలి, అట్లా అనమాట. ఆనందించిన తర్వాత దాన్ని పక్కన పెట్టేయాలి, మళ్ళీ వెంటనే ఇంకో కాలంలోకి వెళ్ళిపోతాం. ఇలాగ మీలో కాలాలు మారుతూ ఉంటాయి. అది కాలం అని మీరు అర్థం చేసుకోవాలి. ఉన్మత్తు కూడా ఒక కాలమే. తదాత్మ అంటే ఆ హ్యాపీనెస్ అన్నది కూడా ఒకనొక కాలమే. ఆ కాలం ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ పోద్ది. అందుకే వీటన్నిటికీ ఒకటే డైమెన్షన్. కృష్ణుడు చెప్పిన పదము ఇది: వెళ్ళిపోతుంది. ఉన్మత్త కాలము వెళ్ళిపోతుంది, క్రోధ కాలము వెళ్ళిపోతుంది, భీషణ కాలము వెళ్ళిపోతుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏమండి చాలామంది జోష్యం చెప్తున్నారు 2025లో అసలు అంట ఇలా అంట అలా అంట భయంకరంగా ఉంటుందంట. సో వాటైతే ఏంటి? ఉండదని ఎవరు చెప్పారు? 2024 లేదా? 2023 లేదా? 2022 లేదా? అన్ని కాలాల్లో ఉన్నాయి ఇవి. రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. 2025 అమ్మో ఇంకేమన్నా ఉందో, అందరూ భూమంతా సగం ఖాళీ అయిపోతుంది చెప్తున్నారు అందరూ. అయితే ఏంటి? సో వాట్, నాకేంటి? అది ఒక భీషణ కాలము వస్తుందేమో, రాని. దాన్ని ఎదుర్కోగల సమర్థత నా దగ్గర ఉన్నది. నా దగ్గర ధ్యాన శక్తి ఉన్నది, నా దగ్గర ధర్మశక్తి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, భయంకర కాలాన్ని దాటించేది ఒక్కటే: ధ్యానము, ధర్మము. మీ ధర్మమే మిమ్మల్ని దాటిస్తుంది. ప్రకృతి ఎవరిని నాశనం చేయాలో వాళ్ళు నాశనం చేస్తుంది, ఎవరిని పరిరక్షించాలో వాళ్ళు రక్షిస్తుంది కదా. ఎవరిని పరిరక్షిస్తుంది? ఎవరైతే ధర్మంలో ఉన్నారో అది వాళ్ళని రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత ఉంది కదా, అది వాళ్ళని రక్షిస్తుంది. మనకెందుకు భయం అంటే, మీరు ధర్మంలో లేరా? నేను ధర్మంలో ఉన్నాను అని ఇక్కడ చేయబెట్టుకొని, నేను ధర్మంలో ఉన్నాను అని చెప్పుకోండి. ప్రకృతి మిమ్మల్ని ఎందుకు రక్షించదు? ప్రపంచం మొత్తం మునిగిపోని నేను తీసుకొచ్చి ఏడో పెడుతుంది. మనకెందుకు అగోల? కనుక మీరు మీ యొక్క కాలములో
ఏ కాలంలో ఉన్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఓహో ఇది నా క్రోధ కాలమా, గమ్మున కూర్చోండి. ఓహో ఇది నా భీషణ కాలమా, ధ్యానంలోకి వెళ్ళిపోండి. ఏం చేయొద్దు, మీరు ఏం చేసినా సక్సెస్ అవుతుంది. ఓహో ఇది సృజనాత్మకత కాలమా. మీరు ఒక పాట విన్నారు, అన్నమయ్య పాట ఒకటి ఉంటుంది, ఆకటి వేళ అలుపైన వేళ చేకొన హరినామమొక్కటే గతిగాక. ఎక్సలెంట్ కీర్తన అండి, అది వినండి ఒకసారి. ఆకలేసినప్పుడు, ఉం? ఆ ఆకటి వేళ, అలసిపోయిన వేళ, హరినామం ఒక్కటే. చేకొను హరినామం ఒక్కటే. చేకొను అంటే నువ్వు లైవ్ అయిపోవడం ఒక్కటే. దిక్కుగాక, చంప పిలిచిన వేళ, నిన్ను చంపడానికి పిలుస్తారు. అంకిలిగా అప్పుల వార వచ్చిన వేళ, అప్పుల వాళ్ళందరూ చుట్టుముట్టినప్పుడు, అంటే ఆర్థిక పరిస్థితి తలకిందులైనప్పుడు, చేకొను హరినామం ఒక్కటే గతిగాక. ఎంత అద్భుతమైన కీర్తనం అది. అంటే కాలానికి సరెండర్ అయిపోను అయినా. హరి అంటే కాలం. కాలమేఘమా అంటాడు అన్నమయ్య, శ్రీవారిని ఏమంటాడు, కాలమేఘమా అంటాడు. అంటే నిన్ను సేద తెరిచే ఒక గొప్ప మేఘం అది, సరెండర్ అయిపో అంటాడు. ఇది మిత్రులారు ఈరోజు టాపిక్. క్రోధ కాలములో మౌనంలో ఉండాలి, భీషణ కాలములో ధ్యానించాలి, అసితాంగ కాలములో అంటే సృజనాత్మకత ఉన్న కాలంలో ఫుల్ పని చేసేయండి. ఫుల్ పని పని పని. నేనైతే ఎప్పుడైతే పనిలోకి వెళ్ళిపోతానో ఇంకా చూడండి రాక్షసుల్లా పని చేస్తాను. అలా ఇలా కాదనమాట. వారాల తరబడి ప్రయాణాలు చేస్తూ, గంటల తరబడి క్లాసులు చెప్తూ, ట్రెక్కింగ్లు వెళ్తూ, ఒక మిషన్ కన్నా దారుణంగా పనిచేస్తాం. ఎండిపోతాను. అందుకే నేను మీకు రకరకాల రూపాల్లో కనిపిస్తుంటా. ఒకసారి మంచి చక్కగా పుష్టిగా, ఒకసారి బక్కగా అలా కనిపిస్తుంటా. ఎందుకంటే ఆ కాలం బాగా పనిచేస్తాను. ఆ కాలం అయిపోయింది కదా, సృజనాత్మకత అయిపోయింది కదా, ఇంక నీ ఇంటికి వచ్చేస్తావా, ఇంట్లో హాయిగా కూర్చొని టీవీ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా ఉంటాను. ఒక సోంబేరిలాగా, సోమరిపోతులాగా ఉంటాను ఆ 10 రోజులు. 10 సినిమాలు చూసేస్తాను నేను ఒక రోజు, తెలుసా. ఎందుకంటే సృజనాత్మకత అయిపోయింది అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు ఇంకో కాలం ఉంది, దానిలో ఉండాలి. అందుకని మీకు ఏ కాలంలో ఉన్నారో ఆ కాలానికి అనుకూలంగా మీరు మారిపోతూ ఉండాలి, ఇలా వెళ్ళిపోతూ ఉండాలి. సో ఆఖరిగా ఉన్మత్త కాలము, ఆనంద కాలము, దాన్ని పరవశించే కాలంలో పరవశించాలి, దాన్ని పాడు చేసుకోకండి. ఉన్మత్త కాలములో క్రోధం పెట్టుకొని, భీషణ కాలములో సృజనాత్మకత పెట్టి గందరగోళం చేసి జీవితం ఎందుకు కాకుండా చేసుకోవద్దు. అది ఏ కాలమా అని మీరు ఫస్ట్ పరిశీలించండి. ఓహో ఇది కాలమా, వ్యక్తి కాదు, అది కాలము. అప్పుడు మీకు అర్థమైపోతుంది. అప్పుడు న్యూ ఇయర్, ప్రతి క్షణం న్యూ ఇయర్ ఇంకా మనకి. కాలానికి అనుకూలంగా మనం వెళ్ళామనుకోండి, కాలానికి అనుకూలంగా మనం నడుస్తున్నాం అనుకోండి, జీవితం అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 మీరు మీ కాలంలో ప్రయాణం చేయాలని, మీ కాలాన్ని మీరు అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకున్న కాలాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.